Welcome back to our YouTube channel Neeli Meghalalo. అయితే నవ్య ఈ రోజు షీ ఇస్ గోయింగ్ టు మేక్ అ స్పెషల్ తెలంగాణ చికెన్ కర్రీ. నవ్య హ్యాపీ నవ్య నీ దగ్గరకు వచ్చాం నేను బావా. చాలా నవ్య డ్రైవింగ్ చాలా బాగా చేస్తుంది కానీ మా ఆయనకి నమ్మకం లేదండి. స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ షెఫ్ వస్తున్నారండి. మా నిజామాబాద్ పులావ్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడబోతున్నారు. ఇది పువ్వు అండి, ఏదో పువ్వు. ఇప్పుడు ఊరమిరపకాయలు వచ్చాయి ఇక్కడ నుంచి. అవును, చేసి అక్కకి తినిపియాలి. హౌ ఇస్ ఇట్? మజాక్ చేస్తున్నావు? నాకు అర్థం కాదు. మా ఆవిడ ఎప్పుడు లాస్ట్ లో ఎలా అలా స్ప్రింకిల్ చేస్తుంది కొత్తిమీర. ఈ బ్యాగ్ మాత్రం ఇవ్వడానికి రీజన్ నేను లాస్ట్ టైం పంపించిన డ్రైవర్ గారు నాశనం చేశాను కాబట్టి నిజంగా లేకపోతే ఇప్పుడు బ్యాగ్ అసలు ప్లాన్ లో లేదు. ఇంకొక విషయం ఏంటి తెలుసా, గ్రీన్ ఈజ్ మై లక్కీ కలర్. ఆ కలర్ కూడా లేదు చీర కలర్. ఈ కలర్ కూడా లేదు. ఫస్ట్ టైం ఒక పట్టు చీర లేని కలర్ పెట్టగలిగారు మీరు. ఎంత అడ్జస్ట్ చేసుకుని చాలా నన్ను ఇంప్రెస్ చేయడం చీరల విషయంలో మామూలు విషయం కాదు కదా. చాలా అయితే నాకు ఓట్ వేస్తావా కదా. ఇదిగో ఇది ఉగాది కట్టుకొని దీని మీద ఏం వేసుకుంటావో తెలుసుగా. ఫుల్ అసలు దించేస్తాం మొత్తం ఉగాది రోజు. పళ్ళు చూడు, చూసాను ఇక్కడ ఫస్ట్ చూపించు. ముందు చూసేసుకుంటా ఇలాంటివన్నీ. అస్సలు సిగ్గులేదు చీరల విషయం. ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ ఇచ్చేసా బావా తెలుసా. చూపించిందిరా? బాగుంది రాము, చాలా బాగుంది. అసలు ఇలాంటి ఇంకొకటి తెలుసా, ఇలాంటి డిజైన్ లేదు నా దగ్గర. ఇప్పుడు అన్ని ప్లెయిన్ బార్డర్సే. కిచెన్ అయినా అదే నువ్వు చాలా ఇంప్రెస్ చేస్తావు. ఇప్పుడు నువ్వు ఇలా ఇస్తే మేము ఇండియా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎంత ఇంప్రెస్ చేయాలి. మా పిల్లని మీరు ఉంచుకొని మనం షాపింగ్ ఎవరైనా ఉంచుకొని మేము షాపింగ్ వెళ్తే అదే పెద్ద ఇంప్రెస్. ఓకే డన్. చూడరా అన్ని చేస్తాం మేము. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. అబ్బు సో ఇప్పుడు ఫైనల్లీ మీ అందరికి క్లియర్గా ఈ కుకింగ్ బ్లాగ్లో నవ్య ఎవరు ఏంటి అన్నీ మీరు తెలుసుకుందరు. అయితే నవ్య ఈరోజు షీఈస్ గోయింగ్ టు మేక్ అ స్పెషల్ చికెన్ కర్రీ అనమాట. ఈరోజు సర్ప్రైజ్గా వాళ్ళ బావకు ఒక ప్రీ బర్త్డే పార్టీ ప్లాన్ చేసింది. సో అందుకని అనమాట ప్రస్తుతానికి మా ఆయన్ని బయటికి తీసుకెళ్ళిపోయారు వీళ్ళ ఆయన. మేమేమో వంట చేద్దాం. నేను కాదండి, ఫర్ చేంజ్ నవ్య చేస్తుంది, నేను షూట్ చేస్తున్నాను అనమాట. స్పెషల్ చికెన్ కర్రీ అంట. ఎవరు నేర్పించారు మేడం మీకు ఇది? మీరే ఓన్గా నేనే ఓన్గా నేర్చుకున్నా. మా అక్క నేర్పించింది యాక్చువల్గా. మామూలుగా చికెన్ కర్రీ నేర్చుకున్నాను నేను. దాంట్లో చాలా చేంజెస్ మోడిఫికేషన్ చేసి నా ఓన్గా రెసిపీ చేసుకున్నాను. సో ఆ రెసిపీ చాలా బాగుంటుందంట. నేను టేస్ట్ చేయలేదు. సో మీరు నేను ఈరోజు టేస్ట్ చేసుకొని ఎలా ఉంది ఏంటి కనుక్కుందాం, ఓకేనా? సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తారా మీరు మాకు? ఓకే. సో దానికి ముందు మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ మాకు ఆడియన్స్ కూడా ఉన్నారు, మీకు ఆడియన్స్ని కూడా చూపిస్తాం. మా యూట్యూబ్ ఆడియన్స్, లైవ్ ఆడియన్స్ని పెట్టామన్నమాట మేము. నవ్య వాళ్ళ మమ్మీ, నవ్య వాళ్ళ నానమ్మ. హాయ్ చెప్పరా మా ఛానల్ వ్యూవర్స్కి. హే వావ్, దీస్ పీపుల్ క్రేజీయా. సో ఈరోజు చికెన్ చేయబోతుంది నవ్య. సో ఈ చికెన్ కర్రీకి పేరేమైనా ఉందా మేడం? తెలంగాణ చికెన్ కర్రీ. తెలంగాణ చికెన్ కర్రీ. ఓకే ఫైన్. సో దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందామా? ఎస్. ఇదిగోండి, ఫస్ట్ అయితే చికెన్
మంచిగా కడిగి పసుపు ఉప్పు వేసి మేడం బాగా కడిగి పెట్టారు. 1.5 కిలో ఉంటుంది చికెన్. కావలసినంత ఆయిల్, కారం, పసుపు, ధనియా పొడి, సాల్ట్, మళ్ళీ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడతారంటండి. ఇది కసూరి మేతి అంటే డ్రై మేతి లీవ్స్ అన్నమాట, మెంతి ఆకు. గరం మసాలా, ఇది కూడా ఇది ఇలాచి పొడి, ఎండు కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్ ఇండియా నుంచి తోడు తెచ్చుకొని. ఇదిగోండి ఎంత బాగుందో కర్డ్, చూసారా మన ఇండియా లాగా అస్సలు జిగులేదు. అవునా? ఓకే, ఇప్పుడు దీనిలో ఏమేమి మసాలాస్ వాడతావు? ఇవన్నీ కాదు యాక్చువల్గా, లవంగం, పెప్పర్ అండ్ ఇలాచి. ఓకే, ఈ 3 వేస్తాం. అంతే. ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ అంటావా? మీడియం సైజ్. ఇండియాలో 2. ఇక్కడ ఇది ఒకటే. ఓకే. పచ్చిమిర్చి స్లిట్స్, టమాటోస్ పెద్దదైతే 2 జాలు. ఓకే. అండ్ లెమన్, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసుకోవాలి, గిన్నె పెట్టుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అయ్యో హెల్దీ అని ఏమనుకోకండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది. పార్టీకి చేసుకునేటప్పుడు ఇంకా హెల్దీ అండి. వంకాయకి బ్రహ్మాండంగా పడుతుంది. కోసేసుకోవాలంటే ఇదిగోండి ధారాళంగా వేసింది నూనె. చికెన్ ఇట్లా తేలాలి నూనెలో, అప్పుడే కర్రీ యమ్మీ ఉంటుంది. తెలంగాణ దావత్ స్టైల్. అబ్బా. నూనె కొంచెం కాగాక అప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఓకే. నవ్య హ్యాపీయా? నవ్య నీ దగ్గరకు వచ్చాం నేను బావా. చాలా. మా చెల్లెలు కాకుండా నేను వెళ్ళే ఏకైక ఇల్లు ఒట్టి నవ్య వాళ్ళ ఇల్లు అండి. మా చెల్లెల తర్వాత ఎవరైనా ఇంటికి వెళ్తే అది ఇక్కడికే వెళ్ళానమాట. సో మొత్తం ట్రిప్లో చాలామంది పిలిచారు నన్ను. పాప మా కజిన్స్ మీరు చూసారు, వాళ్ళే ఫ్లోరిడా నుంచి వచ్చారు, నేను రాలేను అని అంటే. బట్ నవ్యాని ఇక్కడే చూడాలి. ఎందుకునంటే మేబీ నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నవ్య నువ్వు న్యూజెర్సీకి రా అని చెప్తానేమో, బట్ ఈసారి ఇక్కడికే రావాలి. ఎందుకంటే నవ్య కొత్త ఇల్లు కట్టుకుంది, మళ్ళీ నవ్య పెళ్ళయింది, కూతురు పుట్టింది, వీటన్నిటిని నేను మిస్ అయ్యాను. కాబట్టి ఐ వాంటెడ్ టు బీ హియర్ అండ్ సీ ఎవ్రీథింగ్ విత్ మై ఐస్ అనమాట. సో వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైం. ఆయిల్ హీట్ అయింది. ఓకే. కొన్ని ఒక 7-8 ఉంటాయండి పెప్పర్ కార్న్స్. ఓకే. 4 లవంగాలు, ఒక 3 యాలకులు. ఓకే. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు. ఓకే. సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. ఓకే. ఒక 2 స్పూన్స్ వేసా, తర్వాత చూసి ఓకే. ఈ వీడియో ఎందుకు చేస్తున్నామని అందరూ అనుకుంటారేమో, అంటే మళ్ళీ కుకింగ్ బ్లాగ్ ఎందుకు చేస్తున్నారు మేఘ్నా గారు అని. ఇది నాకు నవ్యకి మెమరీగా, మా ఇద్దరికి మెమరీ కోసం మేము ఈ బ్లాగ్ చేస్తున్నాం. ఇండియా వచ్చినా కూడా కుకింగ్ బ్లాగ్ చేస్తా అక్కతో అని ప్రామిస్ చేస్తా. కానీ ఈ లోపలే తను వచ్చేసి నేను ఆవేశపడిపోయానంటవా? లేదు, చాలా ఇయర్స్ వెయిట్ చేశాను. అసలు 8 years తర్వాత చూస్తున్నానండి నేను. అసలు కదా 8 years అయిందా? బావతో కూడా అసలు క్వాలిటీ టైం అసలు నిజంగా బాగా ఎంజాయ్ ఇండియాలో చేస్తాను. అంటే ఎక్కడ వాళ్ళు టైం ఇస్తాడు, వెళ్ళిపోతాడు కదా తురు ఇంకా కదలలేడు కదా. అంటే కార్ కావాలి, ఎవరు ఒకళ్ళు తీసుకెళ్ళాలి, ఆయన ఓన్ గా డ్రైవ్ చేయలేడు. అవును, నవ్య డ్రైవింగ్ చాలా బాగా చేస్తుంది, కానీ మా ఆయనకి నమ్మకం లేదండి. అందుకని తీసుకెళ్తావా? మీరు వెళ్ళేలో కంకణం కట్టుకుంది. ఇప్పుడు హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తుందండి. ఒక టేబుల్ స్పూన్ అని తీసావు కదా. ఓకే. బయటదైతే ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మందంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా చేశారండి? అస్సలు నీళ్లు పోయకుండా ఒట్టి నూనెతో రుబ్బారు. అది చాలా మంది అడిగారు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎలా చేస్తానని. సో మీరు చెప్పినట్టు నేను చేస్తానన్నమాట. సో ఇది మీకు టిప్ అండి. ఇది ఫ్రై అయ్యేలోపు గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే. టొమాటో అండ్ ఎండు కొబ్బరి. ఓకే. 2 టొమాటోస్కి ఎంత ఎండు కొబ్బరి వేసావు? అరౌండ్ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్సా? ఓకే. ఓకే. దాన్ని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఓకే. చెక్ ఇన్ చేయకపోతే మేము ఎలా వెళ్తామే? నేను ఎలా చేసుకుంటానే? మా ఊర్లో అయితే నిన్ను అడగను, నీ ఊర్లో నువ్వే కదా చెయ్యాలి, మేం కాదు కదా. టైం టు చెక్ ఇన్. రాజేష్ బాబు అండ్ మేఘన. నో నో పంపించవా ఏంటి మమ్మల్ని? ఎయిర్పోర్ట్లో దింపకపోతే ఏం చేస్తాం? అబ్బో అబ్బా తలనొప్పిగా ఉంది, టెన్షన్ పెట్టకు. పేస్ట్ చేసి వేసి ఇప్పుడు ఇదేదో నేను కూడా నేర్చుకుంటున్నానండి, బాగుంది. మనము చేసుకుందాం ఇంటికి వెళ్ళి.
దీంట్లో ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి వేసేసుకుందాం. ఓకే, పసుపు ఒక 1 స్పూన్. ఓకే, 1 స్పూన్ ధనియా పొడి కూడా ఇండియా నుంచేనా? నానమ్మ. మీ నాన్నమ్మ పంపించిందా? కారం కూడా ఇండియాదే. ఇది వేసి మళ్ళీ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తావా? వేసిన వెంటనే కలర్ చూడు. ఓకే, కాశ్మీరీ కూడా హోమ్ మేడ్. ఓ ఇక్కడి నుంచి బిందక్క పంపించి. ఓ అందరినీ పనిలో పెడుతున్నావు ఇండియాలో. చూసావా కలర్ భలే ఉంది బ్రైట్గా. వెరీ నైస్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో పెరిగేసేయాలి. ఓకే, ఒక 2 స్పూన్స్. ఓకే, అచ్చు మన ఇండియా పెరుగులాగే ఉంది. జాగ్రత్తగా కాపాడుకుంటావేమో కదా తోడుని. వేసాను. ఓకే, మిక్స్ చేసి సిమ్లో పెట్టాను ఎందుకంటే చదువుతుంది కదా. అవును. ఓ ఇప్పుడేనా? ఓకే, చాలా మంది లాస్ట్లో పిండుతారు కదా. లాస్ట్లో కావాలంటే పిండుకోవచ్చు. చెక్క ఇప్పుడే అన్నీ వేసేసి చికెన్ వేసి మూత పెట్టేస్తాం. ఓకే, సింపుల్, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు నేను రేపు న్యూజెర్సీకి వెళ్తాను కదా, వెళ్ళిన తర్వాత సాటర్డే సండే నేను ఇది చేసి ఆదిత్య ఆరోగ్య తినిపిస్తా. డెఫినెట్. ఇదిగోండి కొత్తిమీర చక్కగా సెరమిక్ నైఫ్తో కోస్తుంది నవ్య. మనం అన్నీ వచ్చి కొట్టేసుకొని వెళ్ళిపోవడమే. బోల్డ్ అని సామాన్ జంప్ చేర్చాను. బోల్డ్ అని సామాన్ సెట్ చేసుకున్నాను. తర్వాత చూపిస్తా. న్యూజెర్సీకి వెళ్ళి అన్బాక్సింగ్ చేస్తా. సో కత్తులు చూపిస్తానండి మీకు సరే రంగులు చూడండి. దీనిలో మనం ఏమేమి కొట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నది లాస్ట్లో ప్లాన్ ఇద్దాం. ఓకేనా? ఆవిడికి కూడా గిన్నెలు పిచ్చండి నాలాగే. అమ్మ నా దగ్గర దాదాపు 150 రకాల స్పూన్లు ఉన్నాయమ్మ. వంట వండడానికి మాత్రం అది నవ్యాకి చెప్తున్నా. కూర మధ్యలో వేస్తా, కూర అయ్యాక వేస్తా. ఓ కొత్తిమీర దాని ఫ్లేవర్ లోపలికి ఇన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఈ చికెన్ కర్రీ మేము ఎప్పుడూ చేయలేదు, మా ఛానల్లో చేయలేదు. నాకు ఈ చికెన్ కర్రీ తెలియదు. అన్నీ వేసి కలిపేసిందండి చికెన్ వేసి. బయట లుక్స్ వెరీ బ్రైట్ అండ్ కలర్ఫుల్. ఇప్పుడు ఇది చికెన్ బాయిల్ అవ్వాలి. చికెన్ కుక్ అయిపోయాక అప్పుడు చెప్తా నెక్స్ట్. థ్యాంక్ యూ అండి. పెద్ద మాకు పెట్టావా ఒక స్ట్రాబెరీ? వద్దు, నువ్వు తిన్నానా? ఇప్పుడు నాకు కడుపులో ఫుల్గా ఉంది. చూద్దాం. పెడుతుంది పాప. పెట్టదు. పెట్టుదా నాన్న? చూద్దాం ఇప్పుడు. దా నాకు పెట్టవా? పెద్దమ్మకి పెట్టు నాన్న. ముద్దు పెట్టు అని చెప్పిందిరా. ముద్దు పెట్టు. స్ట్రాబెరీ కిస్ ఇవ్వు. ముద్దు పెట్టు అక్కడ. స్ట్రాబెరీ కిస్ ఇవ్వు. ఇచ్చింది కదా. ఇవ్వదన్నా? మాకు ఇవ్వదు మరి. నాకు ఇస్తుంది, వాళ్ళకి ఇవ్వదు. వాసన ఎట్లా ఉంది? గుమగుమలాడుతుంది. ఇంకొక 5 minutes అయితే ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. యా, సిమ్లో పెడితే ఫ్లేవర్ వస్తుంది. ఎస్. మూత పెట్టి ఈవిడే వండుకొని ఈవిడే అనుకుంటుంది. సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. పక్కనోడు పొగడకపోయినా మనల్ని మనం పొడుకోవాలి. చికెన్ కర్రీ లుక్స్ యమ్. ఇంకా కుక్ చేస్తాం కాబట్టి ఎలాగో. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనము వాటర్ యాడ్ చేసేద్దాం. ఓకే, ఇందాక కడుక్కొని పెట్టుకున్నాం వాటర్. ఫ్లేవర్ పోకూడదు. ఇలాచి పొడి ఓకే, ఒక 1/2 స్పూన్. దాని ఫ్రేగ్రెన్సే భలే ఉంటుంది కసూరి మేతి. నీ కర్రీ చూడు ఎంత అందంగా ఉందో. గరం మసాలా ఎక్కువ వేయను నేను, హార్ట్ బర్న్స్ ఆల్రెడీ అవి వేసా కాబట్టి. ఆల్రెడీ స్పైసెస్ వేస్తావుగా. వేసానా లేదా అన్నట్టు. ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఓకే, అందరికీ చాలా గ్రేవీ ఇష్టం కాబట్టి ఎక్కువసేపు కుక్ చేస్తాం. లో ఫ్లేమ్లో. కూడా నాలాంటిదే నవ్య కూడా సిమ్లో ఎక్కువ వంట చేస్తుంది. స్లో కుకింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది, ఏం టేస్ట్ అనిపించదు. సో అందుకే చూసావా వేసి.
సో దగ్గర పడేసరికి చికెన్ కూడా బాగా జ్యూసీ అయిపోయి మంచిగా మసాలాలు వెళ్ళిపోయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఉప్పు కారం అన్ని చెక్ చేసుకోవాలి. అది ఎవరు చూడాలి? నేను నువ్వు చూడాలా? చూడాలి. ఓ ఓకే, వేసి చూస్తాను. ఉప్పు కావాలి, మిగతా అన్నీ సరిపోయి. అవునా? కారం ఉందా? పర్ఫెక్ట్గా ఉంది కారం. కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుందా. ఓకే సిమ్లో పెట్టేసా. ఓకే పెట్టేసి సిమ్లో పెట్టేసా. ఓకే, మంచిగా ఒక 20 minutes. ఎస్. ఓకే, 5 o'clock కలుద్దాం. 5 o'clock కలుద్దామా? ఓకే. 4:45 అయింది. ఓహో 4:45 అయిందంటండి. 5 o'clock కలవాలంట. 5 వచ్చేందరూ మీకు కనపడం. 15 minutes later. 5:01 అయిందండి. ఒక నిమిషం లేటుగా వచ్చాం మేము, అంతేనా మేడం? బా ఆయిల్ ఇలా రావాలి. చికెన్ కర్రీ గుత్తి వంకాయ చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. లిక్విడ్ ఉంది. ఇప్పుడు దగ్గర పడాలంటే హైలో పెట్టేస్తే నోట్లో నుంచి లాలా జరండకి అలా డ్రూల్ అవుతున్నాయి. ఒక చూరే దారుల్లో నోరూరే. ఇక్కడ వచ్చేసేసి వెజిటేరియన్స్కి ఆలు కుర్మా చేస్తుంది కలర్ఫుల్గా. నవ్య వంటలు చేస్తుందండి నాలాగే కాదని. మరి ఏంటి అలా నవ్య? ఈరోజు నేను నవ్య దగ్గర నుంచి చికెన్ కర్రీ నేర్చుకున్నాను. సో మీరు కూడా నేర్చుకొని ఎలా ఉందో చెప్పండి. సో సూపర్గా తెలంగాణ చికెన్ కర్రీ చేసిందండి నవ్య. నేనైతే తిన్నాను, చాలా బాగుంది. నేను నిజామాబాద్ పులావ్తో తినబోతున్నాను కదా. సో నిజామాబాద్ పులావ్ కావాలంటే ఇంకొక ఎపిసోడ్లో, బాయ్స్ ఎపిసోడ్లో చూడాలి. గర్ల్స్ ఎపిసోడ్ అయిపోయింది, బాయ్స్ ఎపిసోడ్లో చూడాలి. ఓకేనా? స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ షెఫ్ వస్తున్నారండి. ఇప్పుడు మా నిజామాబాద్ పులావ్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడబోతున్నారు. చాలా అద్భుతంగా చేస్తారని నేను విన్నాను, బట్ ఈ రోజే తినబోతున్నాను. అంటే నాకంటే బాగా చేస్తారంట వంట. ఈ ఎపిసోడ్ ఎలా వచ్చిందో తప్పకుండా కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ నేను బాగా చేశానా అండ్ మా బ్రదర్ బాగా చేశారో మీరు చెప్పండి. ఎపిసోడ్ బాగుందా మీరు చెప్పండి. ఓకేనా? మీ కామెంట్స్ తప్పకుండా తెలియచేయండి. చికెన్ కర్రీ బాగుందా, నిజామాబాద్ పులావ్ బాగుందా? సో ఇప్పుడు మీరు చూడబోతుంది ఏంటంటే నిజామాబాద్ పులావ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఆయన చెప్పేస్తారు, చూద్దాం. నిజామాబాద్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: ఇలాచి, లవంగం, మిరియాలు, దాల్చిన చెక్క, షాయి జీరా, దగడ్ ఫూల్ అని తెలుగులో ఏమంటారు? స్టోన్ ఫ్లవర్. తెలుగులో ఏమంటారు చెప్తారా? తెలుగులో ఏదో అంటారంటండి, తెలియదు నాకు. ఇది పువ్వు అండి, ఏదో పువ్వు, అనాస పువ్వు, సమ్ కైండ్ ఆఫ్ బిర్యానీ ఫ్లవర్ అండి. ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా కావాలండి, పుదీనా కూడా అండి. Soaked rice for 1 hour. 1 hour నుంచి రైస్ సోక్ చేస్తున్నారండి, So for 10 నానబెట్టినారంట. members, like about 8 glasses. ఓకే, 10 మెంబర్స్కి 8 గ్లాసెస్ రైస్ పెట్టుకున్నారంట. ఇది హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు. And with the homemade ghee. హోమ్ మేడ్ గీ అంటండి. చూడండి ఎంత బాగుందో, మై గాడ్, వావ్. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం వంట. ముందుగా అయితే ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నారు, స్టవ్ వెలిగించారు, ఆయిల్ వేస్తున్నారండి. అన్ని వేసేస్తాం ఒకేసారి. Like అన్ని స్పైసెస్ వేసేసుకొని అన్ని స్పైసెస్ ఒకేసారి వేయాలంటుంది. లైట్ గా ఫ్రై అయ్యాక then we will add onions and ఓకే, chilies. ఓకే, ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేయాలంట. ఫ్రై అయినంత వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు అది ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం Load of chilies for spicy lovers. సో ఈ పులావ్ వచ్చేసి లైక్ మనకి ఎల్లో కలర్ లో ఉంటుంది. సో we will add a lot of haldi. హల్దీయా? ఓ ఓకే, ఇది ఎల్లో కలర్ పులావా? Yeah. బ్రో పనిలో పని నన్ను కూడా తీసేస్తున్నట్టు. అవును. ఇప్పుడు ఇది ఎన్ని స్పూన్స్ వేయాలి? ఐ మీన్ Haldi. లైక్ మనము అబౌట్ 8 గ్లాసెస్ కాబట్టి ఓకే, అబౌట్ 2 spoons. 2 స్పూన్స్. ఓకే, ఫైన్. ఇక్కడ నా గైడెన్స్లో చేస్తున్నానండి, నేను చెప్తున్నాను ఇలా చేయాలని, కానీ నాకు వచ్చు, బట్ ఈయనంత స్పెషల్ కాదు, నేను చేయలేను, బట్ సరదాగా చెప్తున్నాను. వెరీ గుడ్ కుక్ అంట, చూద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తున్నారు. Yeah. ఎన్ని స్పూన్స్ అండి? 3 spoons. 3 స్పూన్స్ For జింజర్ like గార్లిక్. 8 glasses of rice, about 3 spoons. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి. అది పచ్చి పచ్చి వాసన వాసన పోయేదాకా.
ఇప్పుడు ఊరమిరపకాయలు వచ్చాయి ఇక్కడ నుంచి. ఈ స్టేజ్లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్. బావా మీరు కదా షూట్ చేస్తున్నారు, మీరు కదా నేర్చుకుంటున్నారు. అవును. మీరు చేసి అక్కకి తినిపియాలి. హౌ ఇస్ ఇట్? మజాక్ చేస్తున్నావు. సూపర్ ఐడియా. మీరు ఫాలో చేయండి. కానీ ఆనియన్స్ మాత్రం నేను గ్లాసెస్ పెట్టుకునే కట్ చేస్తాను. కొత్త క్లాసెస్ కొనుక్కున్నారు. అండ్ అరే ఇక్కడ మిస్ అవుతున్న ఎపిసోడ్ ఉండండి మీరు. 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా. ఇప్పుడే వేసేస్తున్నారు గరం మసాలా? Yeah. ఓ ఎంత బాగా ముందే వేస్తున్నారు, ఎందుకంటే గరం మసాలా కూడా ఫ్రై అవుతుందండి. ఎందుకంటే ఆయన షెఫ్ గా Yeah. ఈ స్టేజ్లో లైక్ మాడకుండా చూసుకొని ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే. సో దట్ స్పైసెస్ ఇంకా ఇప్పుడు వేసినవి ఏవి బర్న్ అవ్వకుండా ఓకే వాటర్ వేసాను ఇట్ అనమాట. విల్ కుక్ ఫర్ లైక్ అబౌట్ 3 to 4 minutes. ఓకే. అండ్ దెన్ విల్ యాడ్ ఈ మూత పెట్టాలా పైన, అక్కర్లేదా? అవసరం లేదు. ఓకే. ఇది 2 to 3 minutes 2 to 3 minutes కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక దెన్ విల్ హ్యావ్ యాడ్ వాటర్. ఓకే. సో అది వచ్చేసి మెజర్మెంట్ వన్ గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు మనం 8 మెంబర్స్కి చేస్తున్నామా? ఓకే. ఇప్పుడు హాట్ వాటర్ తీసుకున్నామండి. ఎన్ని గ్లాసెస్? లైక్ మనం 8 గ్లాసెస్ కదా, లైక్ ఐఎమ్ యాడింగ్ 16 గ్లాసెస్. 16 గ్లాసెస్. ఓకే. 8 గ్లాసెస్ రైస్కి 16 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో 16 గ్లాసెస్ వాటర్ వేసేసాము. అండ్ ఈ స్టేజ్లో లైక్ వీ కెన్ బాయిల్ అవ్వాలా? Water. బాయిల్కి రావాలి. ఓకే. ఫర్ దట్ విల్ అడ్జస్ట్ ఆల్ ద సాల్ట్ లెవెల్స్. ఓకే. సాల్ట్ ఇంకా వేయలేదు కదా మనం? సాల్ట్ వేయలేదు. At this point, like we need to make sure that water is salty. Okay. So we can add salt. So that rice is like then correct సరిపోతుంది. అచ్చా. సో ఆల్రెడీ మీరు చికెన్తో తింటారు కాబట్టి మేక్ షూర్ యూ హ్యావ్ ఇనఫ్ సాల్ట్. ఎన్ని స్పూన్స్ వేయచ్చు? రఫ్లీ అబౌట్ లైక్ 6 స్పూన్స్. అదే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు అసలు కుకింగ్. మింట్ కట్ చేస్తున్నారా? పుదీనా కట్ చేస్తున్నారండి. ఈ నిజామాబాద్ పులావ్ వచ్చేసేసి రాహుల్ వాళ్ళ అమ్మమ్మ చేసేవారు, అక్కడి వాళ్ళ మదర్, దాని తర్వాత వాళ్ళ పిన్ని, అంతేనా? ఇప్పుడు రాహుల్ చిన్నప్పటి నుంచి ఆల్సో నోస్. సో 4th generation పులావ్ ఇది. వావ్. అల్లాటప్ప పులావ్ కాదు ఇక్కడ. ఓకే. ఇది 4th generation. అరే వేస్తారా? సో విల్ హ్యావ్ లైక్ మర్చిపోయాను. విల్ హ్యావ్ దట్ పుదీనా ఇందాక కట్ చేయడం చూసాం కదా, ఇప్పుడు అది వేసేసారండి. బంచ్ ఆఫ్ పుదీనా. అండ్ విల్ హ్యావ్ బంచ్ ఆఫ్ కొరియాండర్. కొత్తిమీర కూడా. కొత్తిమీర వాష్ చేసి నీట్గా. కొత్తిమీర కూడా కట్ చేస్తున్నామండి. కొత్తిమీర కట్ చేసుకుని దాన్ని వేసేయాలి. ఇప్పుడు వేసేయాలి కొత్తిమీర కూడా. వేసేస్తే లైక్ దీని ఫ్లేవర్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు Wow. ఫ్లేవర్ అంతా లైక్ ఇవన్నీ మా ఆవిడ ఎందుకు తెలియదు నాకు అర్థం కాదు. మా ఆవిడ ఎప్పుడు లాస్ట్లో ఎలా అలా స్ప్రింకిల్ చేస్తుంది కొత్తిమీర. సారీ వచ్చేసావా? 18 సంవత్సరాల నుంచి నా చేతి వంట తిని వాహా ఓహో అనేసేసి ఆయన కొత్తిమీర వేస్తారు. చిక్కిపోయావా ఏంటి నాకు అర్థం కాదు. ఇక్కడికి వచ్చి నా వంట నాకు మొంక కొత్తిమీర లాస్ట్లో వేయడం వల్లనే నేను లావ్ అవుతున్నాను. నువ్వు ముందే వేసుంటే కొంచెం ఆ జ్యూస్ లోపలికి వెళ్ళి అది ముందే వేసేస్తే ఆ ఫ్లేవర్ లోపలికి వెళ్ళి కొంచెం స్లిమ్మింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఒట్టి బాయ్స్ ఎపిసోడ్ జరగట్లేదు. ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది. సో నౌ వీ హ్యావ్ టు గెట్ ఇట్ టు ద బాయిల్. ఈ పాయింట్లో మనం యాక్చువల్గా గీ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసి ఇప్పుడేనా గీ కూడా? ఓకే. ఫ్లేవర్ అనేది కరెక్ట్గా. ఓ అండ్ గీ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ ఓ ఎన్ని స్పూన్స్ వేయాలి? 2 బిగ్ స్పూన్స్. బిగ్ స్పూన్స్. ఓకే. అండ్ విల్ కీప్ ఇట్ ఫర్ బాయిల్ ఫర్ అబౌట్ లైక్ 10 minutes మంచిగా. 10 minutes బాయిల్ అవ్వాలి. 10 నిమిషాలు మంచిగా బాయిల్ అవ్వాలంటండి. ఫుల్ బాయిల్ అయిన వరకు మనం వెయిట్ చేద్దాం. హెల్ప్ చేయడానికి వచ్చాడు అఖిల్. అఖిల్. ఓకే. బిజినెస్లోనే కాదు వంటలో కూడా హెల్ప్ చేస్తాడు. సో ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది. ఫుల్ బాయిల్కి వచ్చేసి ఫుల్ బాయిల్కి వచ్చేసింది. ఇప్పుడు రైస్ విల్ వేసేయాలి. యాడ్ సోప్డ్ రైస్. ఓకే.
కూడా వచ్చావు వంట ఎప్పుడో ఒకసారి వీకెండ్స్ అట్లా ట్రై చేస్తాను అవునా విత్ ద హెల్ప్ ఆఫ్ మై వీళ్ళందరి దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలి, నీకు మాత్రమే వంట డెలికేట్ గా కలపాలి కదా Yeah. రైస్ ఇది బ్రేక్ రైస్ అవ్వకూడదు అంటే ఇది బాస్మతి కాదు కాబట్టి సో అవును. సో వి యూజ్ రెగ్యులర్ సోనా మసూరి ఆర్ జీరా రైస్ లైక్ శ్రీరాగ సాంబార్ రైస్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అంతే లైక్ లెట్ ఇట్ కుక్ ఇప్పుడు అంతే ఓకే లైక్ విల్ లీవ్ ఇట్ అండ్ ఇట్స్ నార్మల్ రైస్ ప్రాసెస్ ఓకే సో వన్స్ మొత్తం వాటర్ డ్రై అయిపోయాక లైక్ విల్ మిక్స్ ఇట్ అగైన్ అండ్ ఓకే దమ్లో పెట్టిస్తాం ఫైన్ రైస్ కుక్ అయ్యేలోపు మేము బాయ్స్ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇక్కడ మేము బార్ కౌంటర్కి వచ్చాము ఇక్కడ ఏమేమి తాగాలో డిసైడ్ అవుతాం అప్పుడు చూసి ఇది చూసారా ఇది మన సారా అండి ఇక్కడ మందు మన సారా అంటే అమ్మాయి అనుకున్నారు అది ఇక్కడ అమెరికాలో దొరికే నాటు సారా ఇది మిగతా బాటిల్స్ కూడా చాలా ఉన్నాయి చూద్దాం ఏం తాగుతాం డిసైడ్ అవుతాం సో ఇప్పుడు వాటర్ ఆల్మోస్ట్ మనకి లైక్ జస్ట్ ఒకసారి అట్లా మిక్స్ అండ్ స్మెల్ భలే వస్తుంది రావు ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇప్పుడు దమ్ములో పెట్టాలా యా ఇప్పుడు మొత్తం లోలు పెట్టేసి కింద పెన్నం పెట్టేసుకొని ఓకే దమ్ ఫర్ అబౌట్ 15 minutes. ఓకే 15 minutes ఉండాలి 15 minutes దమ్ అవ్వాలి లో ఫ్లేమ్లో లైక్ ఐ విల్ యాడ్ దోస్ పేపర్ టవల్స్. ఓకే ఏం చేయాలి అవి సో పేపర్ napkins I'll just cover the rice so that dum ఓ ఓకే ఓకే సూపర్ కదా అసలు ఐడియా so that dum escape over the and water. పలావ్ కూడా మనకు మాయిశ్చర్గా ఉంటుంది. వా ఓకే అదేంటి And just say like this. So అచ్చా అది కూడా ఓకే ఓకే just to make sure dum escape అవ్వకుండా. సూపర్ That's it. 15 minutes and pulav is ready. ఓకే సో 15 minutes తర్వాత అండి ఆల్రెడీ ఒక 8 minutes అయిపోయింది నెక్స్ట్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది 15 minutes అయిన తర్వాత 15 minutes later. అయిపోయిందా So pretty much dum అయిపోయింది. Like we can check like rice is perfectly cooked. Looks yum, and just actually. set it in the side. And rice perfect గా cook అయిపోతుంది. ఓకే Like just remove all the napkins and just set it in the plate. ఓకే It's అయిపోయిందా? ready to serve anytime. థ్యాంక్ యూ బ్యూటిఫుల్గా వచ్చింది చూడడానికి అయితే అదిరిపోయింది బాయ్స్ చేసింది బాగుంది గర్ల్స్ చేసింది బాగుంది మీరే చెప్పండి ఈరోజు యాక్చువల్లీ నా బర్త్డే అండి నేను ఎవరిని పేరు లేదా చెప్పు థ్యాంక్ యూ